హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ ఫ్రూట్ సలాడ్. దీన్నే ఫ్రూట్ కస్టర్డ్ అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక హాఫ్ లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. అదేవిధంగా కస్టర్డ్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇది మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ వెనీలా ఫ్లేవర్ అని కాదు, ఏ ఫ్లేవర్ మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తీసుకోండి, చాలానే ఉంటాయి. సో ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది మనకి హాఫ్ లీటర్ మిల్క్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని అందులోకి 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అంటే మీకు క్వాంటిటీస్లో చెప్పాలి అంటే 25 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్కి 50 గ్రామ్స్ షుగర్ అనేది కావాలి. అందుకని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని తీసుకున్నాను. అదేవిధంగా మరొక బౌల్ తీసుకొని కొన్ని మిల్క్ని ముందుగా ఇందులో వేసుకోవాలి. మనం ఈ మిల్క్ని యూజ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ని పేస్ట్ లాగా చేసుకుంటాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రిమైనింగ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ అనేవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇందులోకి నేను వాటర్ని ఏమీ యాడ్ చేయలేదండి. కావాలి అంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అప్పుడు కొంచెం క్వాంటిటీస్ నేను హాఫ్ లీటర్ క్వాంటిటీకి కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ క్వాంటిటీస్ చెప్పాను, మీరు కొంచెం వాటిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పాలు అనేవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేవి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పౌడర్లోకి మిల్క్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా డిసాల్వ్ చేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా కానీ యాడ్ చేస్తే ఉండలు కట్టేసి బాగా మిక్స్ అవ్వండి. కాబట్టి ఇలా ముందుగా పాలల్లోని, ఒకవేళ పాలు మిక్స్ అయితే వాటర్లోనైనా సరే మిక్స్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. కానీ వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే టేస్ట్గా ఉండదండి. సో వాటర్ మ్యాక్సిమం యాడ్ చేసుకోకుండా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనకి ఈ పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీటిని ఒక 4 మినిట్స్ పాటు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుకునే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి ఇలా కలుపుకుంటూ మీగడ అనేది ఫామ్ అవ్వకుండా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 3 to 4 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీనిని ఇదే విధంగా కలుపుకుంటూ మనం చల్లార్చుకోవాలి. ఈ విధంగా మనం కలపకపోతే ఏమవుతుందంటే మనకి మీగడ అనేది ఫామ్ అయిపోతుంది, అప్పుడు బాగోదండి. కాబట్టి మనం మీగడ ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుకుంటూ కొంచెం చల్లార్చుకోవాలి. మరి ఒక 50% చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని దానిని ఫ్రిడ్జ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు ఇలా చల్లారలేదు అనుకుంటే వాటర్లో పెట్టి కూడా చల్లారబెట్టుకోవచ్చు. వాటర్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుందాం. పెట్టుకొని మనం దీనికి కావాల్సిన ఫ్రూట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్ యాపిల్ని నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ బనానాని ఈ విధంగా కట్ చేసుకున్నాను. 1 కప్ దానిమ్మని తీసుకోవాలి. 1 కప్ వైట్ గ్రేప్స్ని తీసుకోవాలి. 1 కప్ బ్లాక్ గ్రేప్స్ని తీసుకోవాలి.
ఈ ఫ్రూట్స్ అనే కాదండి, మీకు ఇంకా ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ కస్టర్డ్లో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ యాపిల్, బనానాని మాత్రం యాడ్ చేస్తే జస్ట్ యాడ్ చేయడానికి ఫ్యూ సెకండ్స్ ముందు మాత్రమే కట్ చేసుకోండి. ముందుగా మనం కట్ చేసుకోవడం వల్ల అవి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు మనకు 1 అవర్ అయ్యిందండి. సో మనం ఫ్రిడ్జ్ నుండి వీటిని తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దానిమ్మను కూడా యాడ్ చేసుకుందాము. దానిమ్మను కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ఇంకా మీకు ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమయ్యే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చల్లగా ఉన్నప్పుడే మనం ఈ ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీ అందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.